గుడ్ ఈవినింగ్ యోధన్. గుడ్ ఈవినింగ్ అయితే. సో మళ్ళీ మనకి ఈ డిస్కషన్ టీజీపీఎస్సికి సంబంధించిన డిస్కషనే. సో మన ప్రేక్షకులకి నా వీడియోస్ బాగానే చూస్తున్నారు. ఓకే, మన ఇద్దరం కో ఆస్పిరెంట్స్, అందరికీ తెలుసు. మొన్న ఒక వీడియో చేసినాం మనం ఇద్దరం. అయితే దాని గురించి, దాని ఎక్స్టెన్షన్ డిస్కషనే సేమ్. ఓకే, అయితే ఇప్పుడు నిన్న కూడా నైట్ ఒక వీడియో చేసిన నేను, నువ్వు చూసే ఉంటావు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఆపుతా ఒకసారి, ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ మన సబ్స్క్రైబర్స్, మన కో ఆస్పిరెంట్స్ చూస్తూనే ఉన్నారు. ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. అసలు నీకేమనిపిస్తుంది? ఇంత విన్నావు కదా, నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటిది అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ యూ. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యోధన్, మన ఇద్దరం ఈ డిస్కషను, మన ఇద్దరు ఒక సరదా డిస్కషను, ఏం జరుగుతుందో అన్న డిస్కషనే. మన వ్యూయర్స్కి మనం ఏమి దీని ద్వారా వాళ్ళకేమి మేము చెప్పిందే కరెక్టు, లేకపోతే మీరు మా మాటనే వినాలి అని మనం ఎక్కడ కూడా ఏమి హింట్ ఇవ్వట్లేదు, ఏ వార్నింగ్ ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు. మన ఇద్దరు సంభాషణ మనం చేసుకుంటున్నాం, మనకు అర్థమైంది మనం చెప్పుకుంటున్నాం. అది ఐ వాంట్ టు టెల్ టు ద ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కో ఆస్పిరెంట్స్. దాని తర్వాత వాళ్ళ దాన్ని ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే, మనం దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు కమింగ్ టు దిస్ వన్, మళ్ళీ అక్కడికి వస్తా. సరే, ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. ఐఎమ్ సారీ మిమ్మల్ని ఆపినందుకు. అదే అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మనం ఇంత చదువుకున్నాం కాబట్టి మన కామన్ సెన్స్ అప్లై చేసి ఒక కంక్లూజన్కి రావడానికి ట్రై చేస్తున్నాం ప్రతి ఇష్యూ పట్ల. రైట్, బికాజ్ వీఆర్ లెర్నెడ్ పీపుల్. రైట్, ఏది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయొద్దు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ వేరియస్ ఇష్యూస్. కరెక్ట్, అండర్స్టాండ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే వీఆర్ జాబ్ వచ్చినాక కూడా యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు డూ దట్. కరెక్ట్, అది డే ఇన్ డే అవుట్ చేసే యాక్టివిటీ మనం. రైట్. ఓకే, సో అందుకనే అది ప్రిపరేషన్ టైంలోనే మనకి వచ్చిన ఇష్యూస్ ని మనం అనలైజ్ చేస్తాం. సో ఇప్పటి నుంచే వాట్ యు ఆర్ సేయింగ్ ఇది ఇప్పటి నుంచే ఒక బ్యూరోక్రాట్ లాగా థింక్ చేయాలంటే. yes, absolutely. మీరు థింక్ చేస్తేనే మీరు దానికి ఎలిజిబుల్ అని నా అభిప్రాయం. ఓకే, సో ఫస్ట్ ఇష్యూ మనం టేకప్ చేసే అయితే, ఇప్పుడు జియో 29 అనే ఇష్యూ కొందరు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే విన్నాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఓకే, బట్ వాళ్ళకు కూడా క్లారిటీ లేకపోయేసరికి నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఓకే, అంటే అది ఒక ఇష్యూ కాదు, కోర్టు దాన్ని పక్కన పెట్టేస్తుంది ఓకే అన్న ఒక విధంగా దాన్ని మాట్లాడడం జరిగింది. రైట్. మీరు ఒక్కసారి క్లియర్ గా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఇన్ బ్రీఫ్ ఆ ఇష్యూ ఏంటంటే? జియో 29 అనేది నేను ఈ నెంబర్లతో చెప్పండి, 563 ఇదంతా పెద్ద తతంగం అవసరం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనము చెప్పుకోవచ్చు. లెటర్ సే ఒక 100 పోస్ట్స్ ఉన్నాయి, ఒక ర్యాండమ్ నెంబర్. ఒక 100 పోస్ట్స్లో ఫస్ట్ 50 జనరల్కి ఇచ్చినాం అనుకుందాం. 51 నుంచి 70 వరకు బీసీ అనుకుందాం. 70 నుంచి 80 ఎస్సీ, 80 నుంచి 90 ఎస్టీ, 90 నుంచి మిగతాది కేటగిరీస్ అనుకుందాం, స్పోర్ట్స్ వాట్ ఎవర్ ఇట్లా అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఒక ఓబీసీ క్యాండిడేట్కి టాప్ మార్కులు వచ్చినాయి స్టేట్లో. టాప్ మార్కులు వచ్చినప్పుడు వాడికి ఎక్కడ రావాల పోస్టు? ఈ 1 నుంచి 50 మధ్యలో రావాల్సిన పోస్టు. ఎందుకంటే వాడికి ఏం సంబంధం లేదు, హీ ఈస్ కంప్లీట్లీ ఇంటూ మెరిట్. సో ఈ టాప్ క్యాండిడేట్కి ఈ 1 నుంచి 50 మధ్యలో ఉన్న పోస్ట్ తీసుకొచ్చి 1కి అసైన్ చేయాలి. అవునా? ఒక బీసీ క్యాండిడేట్ అనుకుందాం. అయితే ఇది జరగాల్సిన ప్రక్రియ. అయితే నేను సింపుల్గా చెప్తున్నా, అంతటి నెంబర్స్ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాడిని 1 నుంచి 50లో పోస్ట్ చేయాల్సిన క్యాండిడేట్ని తీసుకెళ్ళి వానికి ఎంత టాప్ మార్కులు వచ్చినా వానికి 51 నుంచి 70 మధ్యలో వాడిని పెడుతున్నారు. ఆర్టికల్ 15 అబ్సల్యూట్లీ. అంటే ఏం జరుగుతుందంటే, వాడు ఎంత మంచిగా చేసినా టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే, అరే నువ్వు బీసీ అని వాడిని అందులో కేటగరైజ్ చేస్తున్నట్టు. అంటే వాడు ఎగ్జాక్ట్లీ వాడు మెరిట్కి ఎక్కడ మీనింగ్ ఉంది? అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ద వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15, ఫండమెంటల్ వైలేషన్. నువ్వేమో ఒకసారి డిస్క్రిమినేట్ చేయొద్దంటావు, నాకు మెరిట్ వచ్చినా కానీ దాన్ని తీసుకుపోయి ఆ బకెట్లో వాడేస్తే నువ్వు డిస్క్రిమినేట్ చేస్తున్నట్టా కాదా? ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ కంటిన్యూ చేస్తా. అయితే ఇప్పుడు ఇట్లా జరగడం జియో 29లో ఇది జరుగుతుంది అనమాట. జియో 29లో ఇది జరగడం వల్ల అందరూ జియో 29 వద్దు అంటున్నారు. నేను సమ్మరీగా చెప్పిన, ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బేస్ లైన్ ఇది. అదే మీరు జియో 55లో ఏం జరిగిందంటే, ఆ కేటగిరీ వాడికి మంచిగా వాడు ఏ కేటగిరీలో ఉన్నప్పటికీ వాడికి 1 నుంచి 50లోనే ఇచ్చేసారు. అది కరెక్టే కదా, ఎందుకంటే వాడికి మెరిట్లో వాడికి పోస్ట్ ఇస్తున్నారు. కానీ జియో 29లో అది జరగట్లేదు. దట్ ఈస్ అ పాయింట్.
సో అదే కదా ఇన్ షార్ట్ నేను సమ్మరీస్ అదే చేసిన. GO 29లో జరుగుతున్న బేసిక్ సమ్మరీ ఇది. ఇంకా మనకి నెంబర్స్ అక్కర్లేదు, 10,450 563 అన్ని అనవసరం. ఇది అన్యాయం జరుగుతుందండి రిజర్వేషన్ క్యాండిడేట్లకి. సో ఇది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఒక 10 సెకండ్లు చెప్తా. ఇప్పుడు ఇందాక చెప్పిన GO 29లో ఎవరినైతే ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ 1 నుంచి 50లో పెట్టడం, 50లో రావాల్సిన క్యాండిడేట్ని 51 నుంచి 70లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ 51 నుంచి 70లో జెన్యున్గా రావాల్సిన ఒకటి ఉంటాడు కదా, వాడిని రాకుండా ఈ మంచిగా కరెక్ట్ వచ్చిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల వాడిని బయటకు పంపించేసి అండ్ ఈ 1 నుంచి 50 మధ్యలో ఉన్న వీడు ఉండాల్సిన ప్లేస్లో ఇంకొక జనరల్ కేటగిరీ వాడు రావడం. అంటే రావాల్సిన వాడేమో బయటికి పోతుండు, అక్కర్లేని వాడేమో లోపలికి వస్తుండు. ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు రావాల్సిన వాడు ఎవడు, జెన్యున్గా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్ వాడు లోపల రావాలా, కానీ వాడిని లోపల రానియకుండా మెరిట్లో ఉన్న రిజర్వేషన్ క్యాండిడేట్ వాడు వచ్చి అందులో కూర్చోవడం వల్ల వాడు వస్తలేడు. అట్లనే ఈ అనవసరమైన ఒక జనరల్ కేటగిరీ, తక్కువ మార్కులు వచ్చిన ఒక జనరల్ కేటగిరీ వాడు వీడి జాబ్ ఫిల్అప్ చేస్తుండ అనమాట. సో అక్కడ ఇది ఫండమెంటల్ వైలేషన్ అవుతుంది. దిస్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఆర్టికల్ 15 వైలేషన్ అని నా ఒపీనియన్ అనమాట. అది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్లీ May 2024లో ఒక కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది, దీపేందర్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. అందులో సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి మన TGPSC చేసిన దానికి. సో ఆ కేసులో కూడా ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి అగేన్స్ట్ కానీ క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్? అది నేను యాక్చువల్గా చూడలేదు కదా, మేబీ నువ్వే దాని గురించి బాగా చదివినావు, నీకే తెలియాలి. మేబీ నువ్వే చెప్పు, నేను దాని గురించి మాట్లాడితే కంప్లీట్ క్లారిటీ ఉండదు. నేను దాన్ని స్టడీ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే సర్కమ్స్టాన్సెస్ కూడా సిమిలర్ ఉన్నాయి, ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు పారా నెంబర్ 30, 31, 32లో క్లియర్ గా మెన్షన్ చేసి జడ్జ్ ఆల్సో స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ ఇష్యూ. 70 ఏళ్ళు ఇండిపెండెన్స్ అయినాయి, ఈ ఇష్యూ మీద ఇప్పుడు డిస్కషన్ అవుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ అతను ఓన్ మెరిట్ మీద జనరల్ కేటగిరీ అంటే జనరల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సపరేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్. ఎనీబడి క్యాన్ బి జనరల్. కరెక్ట్, దట్స్ ట్రూ. ఎనీబడి క్యాన్ బి జనరల్. ఇట్ ఈస్ such bracket which only recognizes the merit, correct, irrespective which community he comes from. Correct. సో దానికి అగేన్స్ట్ గా GO 29 ఉంది. ఫండమెంటల్ అక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ నేను విన్నది కూడా మధ్యప్రదేశ్ లో మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టినట్టున్నారు కదా, సెకండ్ టైం. ఇంకోటి నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కనుక ఎగ్జామ్ అక్టోబర్లో అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త లిస్ట్ రావాల్సిన పరిస్థితి వస్తే, నేను ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చూసిన ఒక 6,000 మెంబర్స్ వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది, డ్యూ టు వేరియస్ రీజన్స్. అంటే 6,000 మెంబర్స్ ఉన్న వాళ్ళు బయటికి పోతారు, కొత్త 600 మెంబర్స్ వస్తారు అంటారు మొత్తం రీలిస్టింగ్ లో. 6,000 మెంబర్స్ అడిషనల్ గా లోపలికి వస్తారు. అదే అంటే వాళ్ళకి సపరేట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో అట్లా ఎందుకైందంటే, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కోర్ట్ ని రిక్వెస్ట్ చేసారు, సార్ మా మిస్టేక్ ఏముంది, మేము రాసినాం కదా, ఇప్పుడు మేము మళ్ళీ ఎందుకు రాయాల్సి వస్తుంది, కమిషన్ మిస్టేక్ అని. అయితే అట్లా 6,000 మెంబర్స్ కి ఎగ్జామ్ పెట్టే ఏమన్నా అవకాశం? 600 మెంబర్స్ పెట్టే అవకాశం అంటే నీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ 600 మెంబర్స్ లోపల రావాలంటే 600 మెంబర్స్ బయటకు పోవాలి కదా, ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర మనకు క్లారిటీ ఉందండి. వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మెయిన్స్ రాస్తారో వాళ్ళ పేపర్స్ ఎవాల్యుయేట్ కావండి. ఎవాల్యుయేట్ అదే అంటున్నా, పేపర్స్ ఎవాల్యుయేట్ కావు, అయినా వాటికి ఏమి. కానీ అది మీనింగ్లెస్ కదా. ఫండమెంటల్ గా అసలు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేనప్పుడు నువ్వు ఎగ్జామ్ అంటే రాపిస్తావు. ఇప్పుడు నీకు క్లియర్ గా అర్థమవుతున్నప్పుడు GO 29 అనేది ఫండమెంటల్ వైలేషన్ అయినప్పుడు హోల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు నేను డిసైడ్ చేయొద్దు కదండి, జ్యుడిషియరీ డిసైడ్. ఎగ్జామ్ మీద స్టే లేనంత వరకు వాట్ ఎవర్ ద GO ఈజ్ ఇన్ ఫోర్స్. ఓకే, అట్లా ఒప్పుకుంటా. ఇప్పుడు ఒకవేళ TGPSCకి ఫేవరబుల్ గా వచ్చి, మీరు అనేది ఏంటంటే TGPSCకి ఫేవరబుల్ గా వచ్చి ఎగ్జామ్ జరిగితే ఉన్నోళ్ళందరూ రాస్తారు. నేను అదే అంటున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్స్ ఒకవేళ అక్టోబర్ లో పెట్టిన తర్వాత కొత్త లిస్ట్ వచ్చి 6,000 మంది అడిషనల్ గా వస్తే ఓన్లీ వచ్చిన క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ పెట్టే ప్రాబిలిటీ ఏంది అని అలా అయింది కదా. మధ్యప్రదేశ్ కేసులో అదే జరిగింది కదా. మధ్యప్రదేశ్ లో అయింది, మన దగ్గర మధ్యప్రదేశ్ లో ఏంది అది? మధ్యప్రదేశ్ లో ఇష్యూ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది, మెయిన్స్ కన్నా 2 నెలల ముందే ఇష్యూ వచ్చింది ముందుకి. కోర్టు కూడా మేము అదే అందరూ వినపిస్తున్నారు, TGPSC కూడా అదే రాస్తురుగా, సార్ ఇది మళ్ళా ఇట్లా అవుతుంది ముందు నుంచే ఇంటిమేషన్ ఉంది కదా, దీన్ని ఎట్లా అంటే. అదే ఇప్పుడు అట్లా ఉంటే వీళ్ళు అన్నట్టు మళ్ళీ వీళ్ళు కూడా అట్లనే
అట్లనే చేసిన అవకాశం మనము అదైతే 100% ఉంది, ఆ ప్రాబిలిటీ అయితే ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే అట్లా చేస్తే టీజీపీఎస్సీకి అంటే ప్రజలకి ఆస్పిరెంట్స్కి టీజీపీఎస్సీ మీద నమ్మకం పోతుంది. అండ్ టీజీపీఎస్సీకి ఇట్ హ్యాస్ టు ఫేస్ మోర్ ఎంబారాస్మెంట్. ఎందుకంటే 3 నెలల నుంచి అరే బాబు దీంట్లో తప్పులుండేరా నాయన అని నెత్తినోరు మొత్తుకుంటున్నప్పటికీ గుడ్డిగా పోయి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అంటే జస్ట్ లైక్ మనకి లాస్ట్ ఇయర్ 2023 జూన్లో జరిగింది, గుర్తుందా? సెకండ్ టైం మనం ప్రిలిమ్స్ రాసినప్పుడు మార్చ్ నుంచి చెప్పారు భయ్యా ఇది పెట్టకండి అన్న కానీ గుడ్డిగా పోయి సెకండ్ టైం ప్రిలిమ్స్ రాపించారు మనతోని. మనకు ఛార్జీలు బొక్క తప్ప ఏం లేదు. రాసినాం వల్ల అక్టోబర్లో పోయింది. అప్పుడు ఎంత మనకి టీజీపీఎస్సీ హ్యాస్ ఫేస్ లాట్ ఆఫ్ ఎంబారాస్మెంట్ వదిలేద్దాం. ఫస్ట్ ప్రజల యొక్క టైం పోయింది కదా, ఆస్పిరెంట్స్ యొక్క టైం పోయింది కదా. అట్లనే ఇది కూడా మళ్ళీ ఇట్ విల్ రిపీట్. అంటే మరి టీజీపీఎస్సీ ఇఫ్ దే వాంట్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ అంటే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూకి వెళ్తే, మన ఇన్ని రోజులు అనుకోలే అది ఇంత సీరియస్ అని. రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఈ ఎస్టీ రిజర్వేషన్ ఇష్యూ 6 to 10% చేయడం, 50% రూల్ ఆఫ్ రిజర్వేషన్ బ్రీచ్ అవ్వడం. సో దీని మీద మీ ఒపీనియన్? నిన్న చూసిన నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతూ ఉంది. అట్ 6 to 10% రిజర్వేషన్ అనేది ఇట్ ఈస్ లయింగ్ ఎట్ ద ప్రెసిడెంట్స్ టేబుల్. సో ప్రెసిడెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ వెదర్ 10% 6% అని ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ప్రెసిడెంట్ ఇంకా డెసిషన్ తీసుకోకముందే మన వాళ్ళు ఏం చేశారు, టీజీపీఎస్సీలో 10% అనుకొని వీళ్ళే లిఫ్ట్ ఇచ్చేసారు. అవునండి, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది కదా. ఏం ఆర్డర్ ఉంది? 6 to 10% ఇంక్రీజ్ చేస్తున్నాము డ్యూ టు ఇనార్డినేట్ డిలే. ఎగ్జాక్ట్లీ. కానీ ఇనార్డినేట్ డిలే అంటే మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా అండి. ఇప్పుడు 2021-22 ఆ టైంలో మనకి పోస్టులు ఇచ్చినప్పుడు ఏమో మాకు ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదు, మాకు ఆ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు అంటే వీళ్ళకి ఫేవరబుల్గా ఉన్నప్పుడేమో అది కోర్టులో ఉంది, మేము ఏం చెప్పము మేము అని అప్పుడు అంటారు టీజీపీఎస్. మనం ఎంత అడిగినా సార్ పెట్టండి సార్ అంటే లే ఇప్పుడు పెట్టాము మేము అది కోర్టులో ఉంది, ఈ సబ్జుడీస్ మాకు ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదని. అంటే మీకు అవకాశం ఉంటేనేమో మీరు డిలే చేస్తారు. ఇప్పుడు మీకు అవసరం ఉంది కాబట్టి మీరు ప్రెసిడెంట్ చేతిలో ఉన్నా కానీ మీరు ఆపేసి మాకు గవర్నమెంట్ ఆర్డర్ ఉంది అంటే ప్రెసిడెంట్ని అవమానించినట్టే కదా. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇప్పుడు ఇట్ ఈస్ లయింగ్ అట్ ద ప్రెసిడెంట్ అవమానించినట్టే అనిపిస్తుంది నాకైతే. మరి ఆయన ఇంకా చెప్పని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇది ఒక హ్యూజ్ నెంబర్ అండి. 4% అంటే క్యాల్కులేట్ చేస్తే ఆల్మోస్ట్ 22 పోస్టులు వస్తాయి. డెఫినెట్ గా అవి వచ్చి జనరల్ యాడ్ అవుతాయి. అదే మీన్స్ ఎనీబడీ ఈజ్ ఎలిజిబుల్. నాకు ఇక్కడ అదే డైలాగ్ గుర్తొస్తుంది. మనకి ఏంది సినిమా ఉంటది కదా, ఏది మన అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడి, ఏం సినిమా అబ్బాది సినిమా ఉంది అదే సన్ ఆఫ్ సత్యమూర్తి అనుకుంటా. దాంట్లో కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడి మంచిగా ఉన్నప్పుడు ఇంకేదో మాట్లాడినట్టు టీజీపీఎస్సీనేమో వాళ్ళకి అవసరం ఉంటే ఒక విధంగా బిహేవ్ చేస్తుంది, మనకు అవసరం ఉంటే ఇంకొక విధంగా బిహేవ్ చేస్తారు అన్నట్టు ఉంది. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదండి. దట్ ఈస్ వాట్ మై ఫీలింగ్ ఇస్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే మొన్న నేను ఒక వీడియో చూసిన, మన ఎక్స్ టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతుంటే అది నాకు కొంచెం షాకింగ్ గా అనిపించింది, కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, వెరీ ఎంబారసింగ్ అనిపించింది. ఆయన చేసిన స్టేట్మెంట్స్, ఆయన చేసిన వాక్యాలు కొన్ని ఏమున్నాయంటే, ఎట్లా అన్నాడంటే స్టూడెంట్స్ పొలిటికల్లీ మోటివేటెడ్ ఉంటారు, ఎగ్జామ్ రాయంగానే డైరెక్ట్ గా అడ్వకేట్స్ దగ్గర పోయి ఏం తప్పులు ఉన్నాయి చూడాలని ఎత్తుకుతారు. మరి యూపీఎస్సీలు ఎందుకో ఇట్లా జరగదు, ఎందుకో కేసులు వేయరు, కోర్టు ఎందుకు సువమోటో కాగ్నిజెన్స్ తీసుకోదు, ఇది ఇంత పెద్ద మిస్టేక్ అయితే జనరల్ ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో వైలెన్స్ అవుతుంది, కోర్టు సువమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటది, ఇది అంత పెద్ద క్రైమ్ అయితే టీజీపీఎస్సీ వై కోర్ట్ ఈస్ నాట్ టేకింగ్, అసలు స్టూడెంట్సే కోర్టును అప్రోచ్ కాకుంటే అసలు కేసులే కావు కదా అంటారు బేసికలీ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ కి జాబ్ కావాలి, కోర్టు ఎందుకు అప్రోచ్ అవుతారు? ఫండమెంటల్ గా ఆలోచిద్దాం. ఏ స్టూడెంట్ అయినా జాబ్ కావాలి. సో మీరు 2014 నుంచి చూస్తే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ దట్ వర్ కండక్టెడ్ హ్యావ్ ఇష్యూస్. ప్రతి దాంట్లో కీ ఇష్యూస్ వస్తాయి. కీ ఇష్యూ వల్లనే కదా ఇప్పుడు మీరు ఫస్ట్ మీరే ఒక కీలో తప్పు వేయడం వల్ల స్టూడెంట్ పండుకున్నోని కూడా లేపి అరే దాంట్లో కీ తప్పు ఉంది నువ్వు పెట్టు. సో స్టూడెంట్ కి మీరే ఇన్స్టిగేట్ చేస్తున్నట్టు, ఒక కైండ్ ఆఫ్ క్లూ ఇస్తున్నట్టు.
వాడు ఏం చేస్తుండు కీ ఇష్యూ బట్టి పోతున్నాడు. కాదా 150కి 150 క్వశ్చన్ల ఆన్సర్లు తప్పియడం అంత కష్టమా? అదే వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అదే ప్రశ్న కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ఒక కాలేజ్ వాళ్ళు నార్మల్ గా మంచిగా ఇస్తారు క్వశ్చన్స్, ఒక స్టూడెంట్ మంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు, కానీ ఇంతమంది ప్రొఫెసర్లు ఇంతమంది ఎవరు సెట్ చేస్తారో తెలియదు, కానీ ఇన్ని తప్పులు అదంటే ఒక 150 క్వశ్చన్లో ఇంత పెద్ద కమిటీ అంటారు, దానికి నార్మల్ గా జరగదు యోధన్. ఇట్ హ్యాస్ టు గో త్రూ మల్టీ లెవెల్ ప్రాసెస్. వాళ్ళు బయట కూడా చేయరు. నేను విన్నది ఏంటంటే ఎవరో పెద్ద అని చెప్పినప్పుడు వాళ్ళు బయట కూడా చేయరంట. ఆ క్వశ్చన్స్ అన్ని దే హ్యావ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ ద టీజీపీఎస్సీ. వాళ్ళకి బుక్స్ ఇస్తారు, వాళ్ళు తయారు చేసిన తర్వాత అక్కడ ఇప్పుడు మన ఇద్దరం పోయినాం అనుకో, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, ఇద్దరం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాము, అక్కడనే సబ్మిట్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ ఫామ్ అయ్యి ఇంత తతంగం జరిగిన తర్వాత కూడా ఇంత తప్పులు వస్తున్నాయంటే ఎవరు కరెక్ట్ చేసుకోవాలా? స్టూడెంట్స్ కాదు, వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ ఇదే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ రీజన్ నాకేమనిపిస్తుంది అంటే అకౌంటబిలిటీ లేదు కదండి. ఏదో చేస్తా, ఏదో ఆన్సర్ ఇస్తా, అట్లనే ఉంది. తప్పు అయితే నన్ను క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన ఎవడంటలేడు, టీజీపీఎస్సీ ఎవడేమంటలేడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్ క్లియర్లీ సేస్ దట్ మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మీకు ఇష్టం ఉంటే టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాయండి, లేదంటే మూసుకొని మీ పని మీరు చేసుకోండి అని చెప్పకనే చెప్పినట్టుంది. అంటే ఇట్ ఈస్ అబౌట్ స్ట్రాంగర్ మెన్ వీకర్ మెన్ ని మనం చూసినాం కదా చరిత్రలో. అలాగే జరుగుతుంది. ఎవడు బలవంతుడు, ఇప్పుడు వాళ్ళు బలవంతులు, ఆబ్వియస్ గా మనం బలహీనులము, వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. సో ఇప్పుడు నేను మేబీ మనం ఈ వీడియో ఎవరైనా టీజీపీఎస్సీ వాళ్ళు చూస్తే కూడా మనం ఏం చేస్తామంటే రిక్వెస్ట్ చేద్దాం, అరే సార్ మీరు ఓకే, మీరు బలవంతులు సార్, మీరు పైన ఉన్నారు, కానీ దట్ డజంట్ మీన్ దట్ ఆస్పిరెంట్స్ ని మీ ఇష్టం వచ్చినట్టు మేము చెప్పినట్టు మీరు వినాలి అనేది అది కరెక్ట్ కాదు కదా. మాకు కూడా లైఫ్ టైం అన్ని ఉంటాయి కదా. మీరు మా టైంకి గుర్తించాలి, మా టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అది నేను చెప్పదలుచుకున్నా వాళ్ళకి కూడా. ఇంకోటి బలహీనులు వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియక కోర్టును అప్రోచ్ అయితే ఆ వచ్చే కొద్ది గొప్ప పాజిటివ్ జడ్జిమెంట్స్ ని కూడా ఇతను ఇంపల్సివ్ జడ్జిమెంట్స్, కామెడీ ఏంటంటే ఇంపల్సివ్ జడ్జిమెంట్స్ అన్నాడు. ఇంకోటి ఏంటంటే మొన్న గ్రూప్ 1 ఆయన అన్నాడు, రెండోసారి ఎందుకు క్యాన్సిల్ అయింది తెలుసా, ఒక్కసారి ఎందుకు క్యాన్సిల్ అయింది తెలుసా, ఓన్లీ 9 మందికే లీక్ అయిందండి. ఒక్కరిని కూడా ఎందుకు లీక్ కావాలి? 9 మంది అట. అది ఎగ్జామ్ అయినాక కూడా, సెకండ్ టైం అయినాక కూడా వీళ్ళు సిట్టోళ్ళు పోయి ఎక్కడెక్కడో సందుల గొంతులలో మహబూబ్ నగర్ వాటి పట్టుకొచ్చి ఈడు 127 130 అని చెప్పినప్పుడు ఈయన 9 మంది అనడం అనేది నాకు నవ్వొచ్చింది యాక్చువల్ గా. ఇంకోటి ఆశ్చర్యకర విషయం ఏంటంటే అతను మాట్లాడుతున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. బికాజ్ లాస్ట్ టైం గ్రూప్ 2 జరిగిందండి 2016లో. 25 క్వశ్చన్లు ఆయన టైంలో ఉన్నప్పుడు, ఆయన చైర్మన్ ఉన్నప్పుడు, మరి ఆయననే ఆన్సర్ చెప్పాలి దానికి, మనం ఏం చెప్తాం కదా. మరి సారు అట్లా అంత పెద్ద మాట అన్నాడు, ఏమో మరి ఏం దండం పెట్టాలి అంతే సార్కి, ఇంకేం చేయలేము. ఆయన అనేది ఏంటంటే అరే మేము పెడతాము అంతే, రాయండి, రిజల్ట్ మూసుకొని యాక్సెప్ట్ చేయండి, అట్లే ఉంది. దిస్ ఈజ్ క్లియర్ కేస్ ఆఫ్ మొనార్కీ. దీని మనం అంటాం కదా మొనార్కీ, డిక్టేటర్షిప్ అట్లనే జరుగుతుంది. డెమోక్రసీ ఏడపడేది లేదు కదా. నాకైతే అనిపిస్తలేదు మరి, అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వింటున్నాం, అదే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మొన్న ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ అయినా, తన పేరు నాకు తెలియదు కానీ ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూటే అది. ఆయన GO29 ఎక్స్ప్లెయిన్ చేసింది. అది నాకు భయమైంది, ఇట్లాంటి వాళ్ళు ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు సీరియస్ గా. అంత బేసిక్ విషయము, ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 5 minutes ఫర్ యూ టు అండర్స్టాండ్. అది కూడా నీకు అర్థం కాకుంటే అది ఏమి యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ అది? అదే కదా. అంటే ఇట్లా ఉన్నాయి మనకి చాలా మంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు చెప్పడం వల్లనే కదా కొంతమంది జెన్యున్ గా చెప్పినా కానీ వీళ్ళని కూడా అదే బకెట్ లో పడేసి మీ టైం పాస్ చేస్తారు అని అనుకుంటారు. అది ఇప్పుడు అయితే ఓవరాల్ పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లుందంటారు దీని పట్ల? పీపుల్ రెడీగా ఉన్నారంటారు మెయిన్స్ రాయడానికి? నేనైతే నిన్న రాత్రి అదే చెప్తున్నా వీడియోలో, సేమ్ అదే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న వీడియోలో చెప్పిన ఎగ్జాంపుల్, అందరం తుఫాన్లో ఇరుక్కున్నాం, మీరు తుఫాన్లో ఇరుక్కుంటే వీళ్ళు వచ్చి క్యాప్టెన్ వచ్చి మీరు పడుకోండి ఏం కాదు అని చెప్తున్నట్టుంది. కామెడీగా అనిపిస్తుంది. అరే ఒక సైడు అన్ని పడిపోతున్నాయి రా నాయన, మునిగిపోతున్నాం రా అంటే ఏం కాదు మేము ఉన్నాం మేము చూసుకుంటాం అంటే మీరు ఏడ చూసుకుంటారు? మీరు గ్యారంటీ ఇస్తారా? ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెడతాం అంటారు అక్టోబర్లో. నేను ఇప్పుడు రిజైన్ చేసి నేను కూర్చున్నా, ఇప్పుడు నాకు ఈ అక్టోబర్లో కాలేదనుకో, ఇప్పుడు నా లాస్ ఎవరు భరించాలి? మీ మీద నమ్మకంతో నేను కూర్చున్నా, నా లాస్ భరిస్తావా, నాకు జరిగిన ఫ్యామిలీ ట్రామా నువ్వు భరిస్తావా? ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు కొంతమంది యోధన్
కొంతమంది ఏమంటారు తెలుసా, చదివే వాళ్ళు అంటారు ఎగ్జామ్ పెడతారు అంటే అరే అరే యార్ ఎగ్జామ్ రాసుడు ఇంపార్టెంట్ కాదురా నాయన, ఎగ్జామ్ అటెండ్ ఇంపార్టెంట్ కాదు, నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్. నీకు ఏం కావాలి, ఎగ్జామ్ రాసుడు ఇంపార్టెంటా? ఎగ్జామ్ రాస్తే నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన, గ్రూప్ 1 ఎగ్జామ్ అది కాదు కదా. పీపుల్ ఆర్ రియల్లీ, నేను అనుకుంటా దే ఆర్ వెరీ హేస్టీ, ఎగ్జామ్ రాస్తే అయిపోయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే భయ్య ఇప్పుడు ఈ ఎగ్జామ్ పట్ల పబ్లిక్ సెంటిమెంట్ ఎట్లుందంటారు? అండ్ ఇప్పుడు ఎగ్జామ్ పెడితే జనాలు రాయడానికి రెడీ ఉందంటారు? ఇంకా ఒకవేళ October 21st ఎగ్జామ్ పెడితే క్యాండిడేట్స్ ఏం చేయాలి? సెంటిమెంట్ అయితే జనాలు ఫుల్ కేయాస్, ఫుల్లీ బ్యాఫిల్డ్, పర్ప్లెక్స్డ్, నువ్వు ఏమన్నా అనుకో, మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు, చదువుతున్నారు కానీ ఏం చదువుతున్నారో దాన్ని మన తెలుగులో ఒకటి ఉంటుంది సామెత, గుడ్డెద్దు చైన్లో పడ్డట్టు విన్నావా సామెత ఎప్పుడన్నా? సో అట్లనే ఉంది పరిస్థితి. సో గుడ్డెద్దు చైన్లో పడ్డట్టు ఏం చదువుతుర్రో, ఎట్లా చదువుతుర్రో, ఏం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు, క్లారిటీ లేదు. చాలా ఇన్ఫర్మేషన్ ఆన్ ద కేసెస్ ఈజ్ దే ఆర్ ఇనండేటింగ్, చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళకి ఏం తీసుకోవాలో తెలుస్తలేదు, వెరీ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరు 21st అన్నారు కదా, 21st ఇన్ కేస్ టీజీపీఎస్సీ ఎగ్జామ్ పెట్టినా కానీ అది నాకైతే, నా ఒపీనియన్ అయితే, అది నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది కరెక్ట్గా లేదు. మరి ఎవరికి వాళ్ళ యొక్క ఒపీనియన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి మాకు వాళ్ళ ఒపీనియన్, వేరే వాళ్ళ ఒపీనియన్ బేస్ చేసుకొని నేను ఇది చేస్తా అంటే నేను ఏం చేయలేను. అది నిల్చోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మళ్ళీ మెయిన్స్ 2.0 పెడితే మళ్ళీ యూ హ్యావ్ టు రైట్ ఇట్, ఆప్షన్ లేదు ఇక. ఓకే, మెయిన్స్